పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. నిన్న రాత్రి సీఎం నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆయనను ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ కేజ్రీవాల్ ను లాకప్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనను ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. సీఎంను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది. ఇదే కేసులో గత వారం అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కలిపి కేజ్రీవాల్ ను విచారించేలా దర్యాప్తు సంస్థ కోర్టు అనుమతి కోరనుంది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమైంది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈడీ ప్రధాన కార్యాలయంతో పాటు సీఎం నివాసం, బీజేపీ ఆఫీసుల ఎదుట భారీగా బలగాలను మోహరించారు. ఢిల్లీలోని ఐటీఓ మెట్రో స్టేషన్ ఈ సాయంత్రం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.